మధ్యాహ్నం పూట చేర్యాల ఎస్ఐ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు చేర్యాల శివారులో కొంతమంది గంజాయి తాగుతూ వాటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ నలుగురిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు రాసూరి నవీన్, చేర్యాల పెద్దమ్మగడ్డ, తర్వాత ఏషబోయిన కరుణాకర్ చుంచనకోట, పన్నబోయిన పవన్ చుంచనకోట, చిట్కూరి శ్రావణ్ చుంచనకోట, వీళ్ళ నలుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు హైదరాబాదు ధూల్పేట ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ సేవిస్తూ తర్వాత మిగిలిన ఎవరికైనా నమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ మీద వాళ్ళ దగ్గర నుంచి ఒక 50 గ్రాముల గంజా స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా దానికి ఉపయోగించినటువంటి ఒక ట్రాలీ ఆటో, ఒక స్కూటర్ని మరియు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చేర్యాల పట్టణవాసులకు తెలియజేసింది ఏంటంటే, వాళ్ళ పిల్లలందరినీ కూడా ముఖ్యంగా దీనికి టీనేజ్ పిల్లలు బలవుతున్నారు. 16 నుంచి 20 సంవత్సరాల వయసున్న పిల్లలు ఈ గంజాయి బారిన పడుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన నలుగురు కూడా 19, 20 సంవత్సరాల వయసు పిల్లలు మాత్రమే. ఒకరి నుంచి ఒకరు చెడిపోయి మిగతా వాళ్ళని చెడగొట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రులు బాగా అప్రమత్తంగా ఉండాలి. తన పిల్లల ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు, సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా, తింటున్నారా, ఏ విధంగా ఉంటున్నారో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసి లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా ఈ విధంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆ సమాచారం కూడా మాకు అందజేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చేర్యాల ప్రాంతాన్ని ఈ గంజాయి నుంచి విముక్తి కల్పించడానికి చేసే ప్రయత్నంలో పోలీసు వారికి ప్రజలందరూ ముఖ్యంగా తల్లిదండ్రులు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్.